ఈ రోజు పవన్ కళ్యాణ్ అనేవాడు నేను గెలిస్తే మీ అందరికీ అండగా ఉంటాను అన్నాడు. ఎవరికి అండగా ఉన్నావు? నీకు ప్యాకేజీ ఇచ్చే చంద్రబాబు నాయుడుకి అండగా ఉన్నావు. ఆయన చేసిన తప్పుల్ని కవర్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు తప్ప నువ్వు ఏ రోజు ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు గాని, కాపులకు గాని, నిరుద్యోగులకు గాని, యువతకు గాని అండగా నిలబడ్డావా అని అడుగుతున్నారు. మహిళలకైతే ఎంత అన్యాయం చేశావు. సుగాలి ప్రీతి విషయం తీసుకున్నా ఈ రోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే వాళ్ళని చంపుతుంటే ఆఖరికి నిన్నలా మొన్న ఒక చిన్న బిడ్డని నీ నియోజకవర్గంలో కిడ్నాప్ చేస్తే కూడా ఈ రోజు వరకు నువ్వు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఆ కుటుంబాలకి న్యాయం చేయలేదు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే అక్క చెల్లెలు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో నీకు నేను అండగా ఉండి 5,000 నుంచి 10,000కు పెంచుతానన్నావు. ఆఖరికి 5,000 కాదు కదా, వాళ్ళకి ఉద్యోగమే లేకుండా రోడ్డు మీద పడేసిన గనుడివి నువ్వా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసేవాడు అని అడుగుతున్నా. నువ్వు ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ తీసుకోవడం, రాష్ట్ర ప్రజలకి పంగనామాలు పెట్టడమే పవన్ కళ్యాణ్ పని అని కూడా అర్థమవుతుంది.